వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియోలో ఇంతవరకు మనకి ఇండియాలో ఉన్న ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది, వీడియోస్ తీయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకు మన కంట్రీ నుంచి ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఏ విధంగా అన్నది ఒక విధమైన భయం. అంటే ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ అమెరికా లాంటి యుఎస్ఏ కంట్రీస్కి వెళ్ళాలంటే ఏ విధంగా మనం ట్రావెల్ చేయాలనేది కొంచెం కొత్త వారికి భయంగా ఉంటే గనక, అంటే నాకు తెలిసిన ఫస్ట్ టైం జర్నీ ఎలా ఉంటుందనేది మీకు ఈ విధంగా ఈ వీడియోలో చూపించడం జరుగుతుందనమాట. అంటే జనరల్గా ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటూ మన చిల్డ్రన్ కానీ వాళ్ళు తీసి పంపించారనుకోండి. ఫస్ట్ టైము ప్రయాణం చేస్తున్నప్పుడు మామూలుగా ఇంటి దగ్గర యూఎస్ తీసుకెళ్ళాలంటే చాలా మటుకు స్వీట్స్ని, హాట్స్ని, పచ్చళ్ళని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. కొంతమందికి ఏది తీసుకెళ్ళాలో ఏది తీసుకెళ్ళకూడదో తెలియక ఇవన్నీ ప్యాక్ చేసుకుంటే యుఎస్ అక్కడ కస్టమ్స్లో కొన్ని అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది, అలాగే తీసివేయడం కూడా జరుగుతుందనమాట. అలాంటి డౌట్ ఏమైనా ఉంటే కనుక మనకి తెలియకపోతే కొన్ని ఆవకాయ్.com కానీ కొన్ని పార్సల్ పంపించే కొరియర్ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా మనం బయలుదేరే ముందు పార్సల్ వేసేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని పర్మిసిబుల్ ఐటమ్స్ ఉంటాయి, అవి మనం తీసుకెళ్తే పెద్ద ప్రాబ్లం ఉండదనమాట. సో ఏది పర్మిసిబుల్ కాననేది కూడా మనకి కొన్ని వివరాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది అక్కడ ఉన్న ఫామ్స్ని బట్టి మనం ఏదైనా డిక్లేర్ చేయాలి. సో వీలైనంత మటుకు మ్యాక్సిమం పార్సల్ ద్వారా పంపించుకుంటే అమౌంట్ అవుతున్నది అన్న బాధ కంటే ఇక్కడ రేపు ఏదైనా చిన్నగా ప్రాబ్లం వస్తే వచ్చే బాధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు పార్సల్ ద్వారా పంపించుకొని వీలైనంత వరకు తగ్గించుకొని అవకాశం ఉన్నవే మనం కూడా తెచ్చుకోవడం మంచిదనమాట. దీనివల్ల ఇమిగ్రేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో అయితే మనం వీళ్ళకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సపోజ్ ఎక్కడైనా మనం డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా ఒకవేళ మారవలసిన పరిస్థితి వస్తే కనుక ఏ విధంగా వెళ్ళాలంటే కనుక ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో మన టికెట్, పాస్పోర్టు రెడీగా పెట్టుకొని వాళ్ళకి చూపించిన వెంటనే లోపల పంపిస్తారనమాట. పంపించినప్పుడు డైరెక్ట్గా మనం తీసుకెళ్ళే సూట్ కేస్ లగేజ్ ఏదైతే ఉందో అక్కడ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో ఈ బోర్డింగ్ పాస్ తీసుకుని చక్కగా మనం ఇమిగ్రేషన్ లైన్లోకి వచ్చేసేయాలన్నమాట. వచ్చిన తర్వాత కూడా మనకేం చేస్తారంటే అక్కడ మనకి ఏ గేట్లోకి వెళ్ళాలి, ఫ్లైట్ ఏ గేట్లోకి వెళ్తే మనకి దగ్గర అవుతుందనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మనకి దాని ద్వారా ఏమైనా డౌట్ ఉంటే తోటి వారిని అడిగినా కూడా గైడ్ చేస్తారు. అలా కూడా కాకుండా మనం లైన్లో నిలబడినప్పుడే ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి అడిగి మరి గైడ్ చేస్తున్నారు. అది చాలా హెల్ప్ఫుల్ అనిపించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం. సో ఆ విధంగా మేము గేట్లోకి వెళ్ళటం జరిగింది. తర్వాత ఆ రోజు అనుకోని కారణం వల్ల మనకి ఫ్లైట్ 1.5 అవర్ డిలే అయిందన్నమాట. సో ఆ 1.5 అవర్ ఏం చేసామంటే ఏదో విధంగా టైం పాస్ చేయాలి కాబట్టి అక్కడ మనకి ఒక క్యాఫెటేరియా లాంటిది ఉందన్నమాట. సో అక్కడ ఒక కాఫీ తాగడానికి అన్నీ ఉన్నాయి, ఇంకా స్నాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెద్దగా ఇంకా చెప్పాలంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాఫీ దొరకదేమో అని అనుకున్నాము. చూస్తే ఇక్కడ కాఫీ దొరుకుతుందన్నమాట. ఇక్కడ కౌంటర్ ఉంది, మెక్డొనాల్డ్స్ అనే దాంట్లో అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను నేను ఇక్కడ. సో ఈ వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేశారు. ఈ టోకెన్ ఇష్యూ తర్వాత కాఫీ, ఈ పేరు ఏంటంటే యాక్చువల్గా వచ్చి కాఫీ క్యాపినో అనమాట. దీని కాస్ట్ వచ్చి 225 రూపీస్ అవుతుంది. సో ఇక టోకెన్ తీసుకున్న తర్వాత మనం కౌంటర్లోకి వచ్చి కాఫీ ప్రిపేర్ మిషన్ ఉందన్నమాట. సో కాఫీ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తారు ఇక్కడ.
ఏదో మనకి ఎక్స్‌ప్రెస్సో టైప్‌లో తయారు చేస్తున్నారన్నమాట కాఫీ అది. ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. సో ఈ విధంగా క్యాఫ్టీరియా ఉందన్నమాట. చూస్తే లాస్ట్‌లో అయితే ఇక్కడ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది మీరు చూడండి. అయితే షుగర్ మనకి అబ్జర్వెంట్ చేస్తారు, లేకపోతే ప్యాకెట్స్ ఇస్తారు అనమాట. ఆ ప్యాకెట్స్ మనం వేసుకుంటాం. మేము వేసుకుంటాం టొమాటో ప్యాకెట్. ఇది ఎక్కడ పెట్టే ఉంటుంది? లాస్ట్ ఇక్కడ సర్వ్ చేస్తున్నారు అనమాట. కాఫీ ఈ విధంగా ఉంటుంది. ఇది షుగర్ ప్యాకెట్స్, టిష్యూస్. ఫోర్ 4:30 ఉండవలసిన ఫ్లైటు 6 o'clockకి బయలుదేరుతుంది అనమాట. సో ఎమిరేట్స్కి వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము మేము. అప్పుడు అన్నీ చెక్ చేసిన తర్వాత మన గేట్ పాస్ చూసి ఏ గేట్లోకి వెళ్తే కనెక్టింగ్ ఫ్లైట్ వస్తుందో చెప్తారు. అంటే ప్రతి చోట కూడా మనకి చాలా గైడ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం వెళ్ళినా కూడా, పెద్దలు వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా గైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఫ్లైట్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఫ్లైట్లో అది యాక్చువల్గా సియాటెల్కి సంబంధించిందనమాట. సియాటెల్ యూఎస్ఏలో. ఆ ఫ్లైట్లో కూడా సుమారు 14 hours జర్నీ ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి ఆ 14 hours ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ఫ్లైట్. అలాగే వాళ్ళు ప్రతి టైంకి స్నాక్స్, లంచ్ టైంకి లంచ్, ఈవినింగ్ అలాగే డిన్నర్ ఎప్పటికప్పుడే మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనకి అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే చిన్న లగేజ్, క్యాబిన్ లగేజ్ ఏదైతే ఉందో అది మనం ఒకవేళ హైట్లో ఉంది పెట్టలేకపోతే మాత్రం వాళ్ళే హెల్ప్ చేసి ఆ క్యాబిన్లో పెట్టడం కూడా జరుగుతుందన్నమాట. హెల్ప్ చేస్తారు. సో ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాను. ఎమిరేట్స్ ఫ్లైట్ అథారిటీస్ చాలా బాగా చేశారు సర్వీసు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, మనకు ఆ ఫ్లైట్లో ఒక టైంపాస్ కావట్లేదు అంటే కనుక ప్రతి మన సీట్ వెనక, అంటే ముందు సీట్ వెనక, మన సీటు ముందు ఒక టీవీ లాంటిది ఉంటుందన్నమాట. దాంట్లో మనకి వెదర్ చెప్తుంది, ఫ్లైట్ మూమెంట్ తెలుస్తుంది, అట్లాగే ఎంటర్టైన్మెంట్. ఒకవేళ మూవీ కావాలా, అదే పిల్లలైతే ఏదైనా గేమ్స్ లాంటిది పెట్టుకోవాలా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ తగిన ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. మనం ఆపరేట్ చేసుకుంటూ మనకి హెడ్ ఫోన్స్ ఉంటాయి. హెడ్ ఫోన్స్ ద్వారా మనం వినొచ్చు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండాను.
సో అదేవిధంగా మనకి చలికి మన స్వెటర్ లేదని తీసుకెళ్తే తీసుకెళ్ళకపోతే కనుక వాళ్ళు ఒక రగ్గు లాంటి చలికి కప్పుకోవడానికి ఇస్తారనమాట. సో అలాగే పిల్లోస్ ఉంటాయి. ఇట్లా ఎటువంటి అసౌకర్యం కలగలేదు, జర్నీ చేస్తానని ఏమీ హ్యాపీగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా దిగినాము. ఈ సియాటల్ దిగిన తర్వాత యూఎస్ఏలో మనకి అక్కడ యాక్చువల్గా మళ్ళీ మన బ్యాగ్ తీసుకునే ప్లేస్కి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అది ఎవరినైనా చెప్తారు, వాళ్ళని గైడ్ చేస్తారు. ఆ బ్యాగ్స్ మనం తీసుకొని నెక్స్ట్ మనకి ఏంటంటే కస్టమ్స్ పాస్పోర్ట్ సెక్షన్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి పాస్పోర్టు, వీసా అవన్నీ చెక్ చేసి కస్టమ్స్ వాళ్ళు మనకి కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట. జనరల్గా ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరింటికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఇవన్నీ కొన్ని కామన్గా వేసే ప్రశ్నలు మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనల్ని పంపించేస్తారు. కానీ మనం ఏమైనా తేడాగా కానీ వాళ్ళకి ఏమైనా అనుభవం కానీ ఉంటే కస్టమ్స్ ఇమిగ్రేషన్ రూమ్లోకి పంపించి ఇంట్రాగేషన్ కింద కొన్ని క్వశ్చన్స్ చేసి అవసరమైతే డౌట్ ఉంటే మనం తెచ్చిన సామాన్లను కూడా కంప్లీట్ వెరిఫై చేస్తారనమాట. సో మాకు అలాంటిది ఏమి జరగలేదు, బాగా జరిగింది. హ్యాపీగా మేము సియాటల్ చేరుకున్నాము. అక్కడ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చారు. సో ఇది జరిగే ప్రాసెస్ అనమాట. అది ఈ ఫ్లైట్ ఏ విధంగా వెళ్తుంది, కొంతమందికి ఏంటంటే ఫస్ట్ టైం ఎక్కడానికి భయపడుతుంటారు, చాలా హైట్లో వెళ్తుంది, మేఘాల్లో వెళ్తుంది అని చెప్పేసి అవన్నీ కూడా మీకు వీడియోలో ఫ్లైట్ ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా చూపించడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎవరికి ఒక భయం అనేది లేకుండా ఉంటుంది, మనం కూడా వెళ్ళొచ్చు అన్నది ఒక ధైర్యం ఏర్పడుతుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.